लाली जर्नलिस्ट ऐक्यता लाली जर्नलिस्ट ऐक्यता जिंदाबाद एपीयूडब्ल्यूजे जिंदाबाद एपीयूडब्ल्यूजे जिंदाबाद आंध्र प्रदेश यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट కార్యదర్శి కామ్రేడ్ నాగరాజు, సీనియర్ జర్నలిస్టు బాబు గారు, అందరికీ స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావం మన సమస్యల పరిష్కార డిమాండ్ పత్రాన్ని అధికారులకి ప్రజాప్రతినిధించే కార్యక్రమం జరుగుతోంది. మాట్లాడిన తర్వాత సీఎంఓ నుంచి రివ్యూ జరిగింది. అందులో భాగంగానే హౌసింగ్ స్కీమ్ మీద స్టడీ చేస్తాం, వస్తారు అనుకుంటున్నాం. కాకపోతే ఒత్తిడి కూడా పెంచాల్సిన కార్యక్రమాల్లో పాల్గొన్న యావత్ జర్నలిస్టులందరికీ, యూనియన్ నాయకులకి, సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ చరిత్రని లేదా సాధించిన విజయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం అతిథులకి చాలా నివాళులు ప్రసంగాలు. ఈ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఇంకా అమలు కావాల్సిన, మనం సాధించుకోవాల్సిన కోరికల సాధన కోసం ఒక ఉద్యమానికి అందరం ఉద్యమిద్దామని చెప్పి దాన్ని అంకితం అవుదామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని అలాగే దేశంలో, రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని, పత్రికా రంగం, ప్రధానంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా రంగం ఎదుర్కొన్న సమస్యలు, మారుతున్న పరిస్థితుల మీద మనం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సెమినార్ కార్యక్రమాలు నిర్వహించాలని భావించడం జరిగింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇన్ ది సొసైటీ అనే అంశంతో మనం మొదట అనంతపురంలో సెమినార్ జరిగాం. తర్వాత మదనపల్లి, అలాగే విశాఖ, వివిధ ప్రాంతాల్లో సెమినార్ నిర్వహణకి ప్లాన్ జరుగుతూ ఉంది. అలాగే సెప్టెంబర్ 24 మహిళా జర్నలిస్టుల జాతీయ కాన్ఫరెన్స్ అంటే సెమినార్ వర్క్షాపు హైదరాబాద్లో మనం నిర్వహించుకోబోతున్నాం. అభినందనలు తెలియజేస్తాం. చాలా సంతోషం. ఈరోజు జర్నలిజంలో, పాత్రికేయ రంగంలో భారతదేశంలోనే అతి ప్రసిద్ధిగా విరాజిల్లుతున్నటువంటి ఏపీయూడబ్ల్యూజీలో మనందరం సభ్యులుగా ఉండటం నిజంగా గర్వకారణం. యూనియన్లు ఉండటం వేరు, జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేయడం లేదు. చాలా యూనియన్లు వచ్చాయి, చాలా సంఘాలు లెక్కకి మామూలుగా ఉన్నాయి, లెక్కపెట్టి సంఘాలు. కానీ జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక యూనియన్గా ఏపీడబ్ల్యూజే విరాజిల్లుతూ ఉంది. ఇది 1957లో 30 మంది ఏర్పడిన యూనియన్ ఈరోజు దాదాపు 11,000 మందితో విస్తరించి భారతదేశంలోని అతిపెద్ద యూనియన్గా ఉండడం మనందరికీ గర్వకారణమని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జర్నలిస్టులకు సంబంధించి ఇప్పటివరకు మనం ఏమి సాధించుకున్నా, మన వెల్ఫేర్కి సంబంధించి ప్రతి మన బస్సులు కానీ, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న రెగ్యులేషన్స్ కానీ, అలాగే హెల్త్ కార్డు కానీ, అలాగే ప్రెస్ అకాడమీ ఏర్పాటు కానీ, ప్రొఫెషనల్ కమిటీస్ కానీ, వెల్ఫేర్ ఫండ్ కమిటీ కానీ, ఇవన్నీ కూడా వెల్ఫేర్కి సంబంధించి ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్లో గూగుల్లో కొడితే జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా ఉంటే ప్రతిదీ కూడా కాపీ టు ఏపీడబ్ల్యూఏ ఉంటుంది. అది మనకు అవకాశం, మన పనితనానికి నిదర్శనం. అది చాలామంది ఏదన్నా ఒకటి అమలైతే ఇదంతా మేమే చేసాం, మేమే వెళ్ళాం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ
ఆచరణాత్మకంగా ఒక కార్యక్రమం చేయాలంటే దాని గురించి ఎంత శ్రమ ఉంటుందనేది దగ్గర నుండి చూస్తూ ఉంటాం. ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు రోజంతా వెయిట్ చేయాల్సి వస్తుంది. సమాచార శాఖ మంత్రి దగ్గరికి వెళ్తే ఒక పూటలా అవుతుంది. అంత టైం వేస్ట్ చేసి వారు ఎంటపడి ఒకటికి 4 సార్లు ఎంటపడి ఆ కార్యక్రమం చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అది యూనియన్ కి యూనియన్ జనరల్ సెక్రటరీ జయరాజ్ గారి వేదిక మీద రావాల్సింది. అది మనందరం గర్వపడే విషయం. ప్రస్తుతం మనకి జర్నలిస్టులకు సంబంధించి హౌసింగ్ పోటీ, ఇళ్ల స్థలాలు, తర్వాత పెన్షన్స్ ఒకటి, వెల్ఫేర్ ఫండ్ ఒకటి 2000 సంవత్సరం ఉంది. అది ఉంది ఆల్రెడీ, అది ఫంక్షన్ లో లేదు. ఇటువంటి 2-3 సమస్యలు ముఖ్యంగా ఉన్నాయి. వాటి మీద మన యూనియన్ పోరాడుతూ ఉంది. త్వరలోనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ కానీ ఇళ్ల స్థలం కానీ జర్నలిస్టులందరికీ వస్తుంది. అలాగే ఇక్కడ అమరావతిలో కూడా మనకి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 30 ఎకరాలు కేటాయించిన హౌసింగ్ స్కీమ్ కోసం. అది కూడా ప్రస్తుతం మన హౌసింగ్ స్కీమ్ సెక్రటరీగా మన నాగశ్రీనివాస్ గారు ఉన్నారు. అది ఫాలో అప్ చేస్తా ఉన్నారు. అది కూడా ఒకరికి వస్తుందని ఆశిస్తున్నాం. 2-3 నెలల్లోనే అది పట్టాలెక్కే అవకాశం ఉంది. అలాగే మన స్టేట్ వైడ్ గా కూడా హౌసింగ్ స్కీమ్ ఒకటి 100 కోట్ల రూపాయలు మన యూనియన్ ఒత్తిడి మేరకి లాస్ట్ టైం 2019లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 100 కోట్లు అసెంబ్లీలో కేటాయించిన బడ్జెట్ కూడా, దానికి కూడా 3 కేటగిరీస్ లో హౌసింగ్ అనౌన్స్ చేసింది. అది కూడా దాన్ని కూడా అమలు చేయమని చెప్పి మన యూనియన్ కోరుతా ఉంది. అలాగే పెన్షన్స్ కూడా మనకి పెన్షన్ సౌకర్యం ఒకటి లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఎక్కువ. చాలా రాష్ట్రాల్లో అమలు అవుతుంది కానీ ఇక్కడ అమలు చేయాలంటే భయపడుతూ ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినంత పెన్షన్ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి వారితో పోలిస్తే మేము ఎంతమంది ఉంటామని చెప్పేసి మనం యూనియన్ నాయకత్వం సూపర్వైజర్ సంవత్సరాలు గారు ఇప్పుడు ఉన్న నాయకత్వం ఈ పాలకవర్గ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు గారితో కూడా మొన్న ఐజే కాన్ఫరెన్స్ లో సూపర్వైజర్ చాలా గట్టిగా హౌసింగ్, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లేదా ఇళ్ల స్థలాలు లేదు పెన్షన్స్, ఈ 3 ఇష్యూస్ రేజ్ చేశారు. దానికి సీఎం గారు డబ్బులు బాగా ఇబ్బందిగా ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, రాష్ట్రం తప్పనిసరిగా చేద్దాం అవి కూడా అని చెప్పేసి మామూలుగా హామీ ఇచ్చారు. కానీ హామీ నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. దాని గురించి ఒత్తిడి చేస్తా ఉన్నారు. అది కూడా సక్సెస్ అయితే, అది కూడా మన వల్లే సక్సెస్ అవుతుంది. అది కూడా సక్సెస్ అయితే జర్నలిస్టులకు సంబంధించి దాదాపుగా సమస్యలు 95% పూర్తవుతాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక జర్నలిస్టు దాడులకు సంబంధించి భద్రతా చట్టం కూడా రావాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇప్పుడు పత్రికారంగం నాడు నేడుకు సంబంధించి ఈ నైతిక విలువలు ఇవి ఆనాడు ఎలా ఉన్నాయి, ఈనాడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్తారు. ముఖ్యంగా నేను ఈ ఇష్యూస్ మీ దృష్టికి తీసుకుంటామని చెప్పేసి ఒకసారి మన యూనియన్ జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం, జర్నలిస్టుల హక్కుల కోసం ఏం చేస్తుందని చెప్పేసి ఒకసారి కృషి చేద్దామని చెప్పి నాకు అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా యూనియన్ వ్యవస్థ వేడుకలోని ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఈ రోజున ABUWJ 70వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఆలోచించాల్సిన ప్రధానమైన విషయం ABUWJ 70 ఏళ్ల ప్రస్థానాన్ని చాలా మంది దీన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చాలా చురుగ్గా జరుగుతున్నట్టు పోటీ సంఘాలు తయారు చేయడం, ఇదే పేరు మీద నకిలీ సంఘాలు తయారు చేయడం, దీనికి సవాలు విసిరేటటువంటి పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా మీలో చాలా మంది తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా జాతీయ నాయకత్వం దగ్గర నుంచి మన మండల నాయకత్వం వరకు కూడా అనేక మంది అన్ని రకాలుగాను మనం యూనియన్ బలోపేతం కోసం
అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టు. కానీ అది సరిపోదనేటువంటి అంశం. ఎవరో ఒక వ్యక్తి ఒక కలెక్టర్ కలిసి ఒక చిన్న ప్రజావేదికలో స్పందనలో ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే అది మూడో వ్యక్తి కూడా గతంలో తెలిసింది. ఈ రోజున అదే సామాజిక మాధ్యమాల్లో అదే చిన్న ప్రెస్ క్లిప్ని అసలు ప్రధానమైన పత్రికల కంటే ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితిని ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం. మనం ముందస్తుగా కొన్ని అంశాలు గుర్తించి వాటిని ఎక్కడికక్కడ మనం ప్రచారం అయితే చేసుకోలేదు. చాలా సందర్భాల్లో మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, కలెక్టర్ని, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా కలిసి చాలా సందర్భాల్లో వాటిని ఎక్కడికక్కడ అడ్డుకట్టేసేటటువంటి ప్రయత్నం ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తాం. కానీ ఇంకా సవాళ్ళు అలాగే ఉన్నాయి. ఇంకా ఆ సమస్యలు ఇంకా పూర్తి స్థాయిలో సమస్య పోలేదు. వాటికి తప్పకుండా మీ అందరి సహకారంతో వాటికి అడ్డుకట్టేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనం ఎంతో మంది యూనియన్ కోసం మనకున్నటువంటి మిత్రులు, జర్నలిస్ట్ సోదరులు అందరి కోసం చేసే ప్రయత్నం ఈ రోజున నీరు కాచే ప్రయత్నం కొంతమంది చేస్తున్నటువంటి ఆ మధ్య వాటిని అడ్డుకట్ట వేయాలి. తప్పకుండా అందరం కలిసి ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఉంది. ఇంకొక అంశం ఎలాగో ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఇళ్ళు, అకామిడేషన్లు, ఆరోగ్య కార్డులు, మిగతా అంశాలు ఎలా ఉన్నాయి అవి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ 70వ వార్షికోత్సవం సందర్భంగా నా 2-3 సూచనలు ఇవ్వదలుచుకున్నాను. మీరందరూ కూడా అందరూ కలిసి నెలలో ఏదో ఒక కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూ ద్వారా చేపడితే బాగుంటుంది. అది ఏం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కార్యక్రమం అవ్వదు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి మిత్రులతో కలిసి వచ్చేటటువంటి మిత్రులతో కలిసి ఏదో ఒక కార్యక్రమం అంటే ఈ రోజున సోషల్ మీడియా యాక్టివేట్ అయినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజాన్ని కూడా అబద్ధం అనుకునేటువంటి పరిస్థితులు. ఏపీడబ్ల్యూజే నాయకత్వం, ఏపీడబ్ల్యూజే ఉన్నటువంటి యంత్రాంగం ఎప్పుడు కూడా తప్పుడు పోస్టులు పెట్టదు, తప్పుడు కథనాలు ప్రచురించదు. ఉన్నాయి చెప్పుకోవడమే చాలా తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదో ఒక కార్యక్రమాన్ని జిల్లా వారీగా తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం స్పందించాలి. వాడతో అంతా మనకి ఉన్నటువంటి ర్యాప్ పెరుగుతాము. అప్పుడు మన మీద ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి మన మీద ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్, ఆ కాన్ఫిడెన్స్, ఆ క్రెడిబిలిటీ తప్పకుండా మన యూనియన్కి అది చాలా అండగా నిలిచేటటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కార్యక్రమానికి చాలా మంది వెళ్ళారు, చాలా కంప్లైంట్ చేశారు, చాలా తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో కలెక్టర్ గారు ఫోన్ చేసి పలానా అవార్డు మీ మీద ఈ విధంగా ఇచ్చేశారు, దానికి కౌంటర్ గా మీరు ఈ విధంగా తయారు చేసుకొని రండి అని చెప్పిన సందర్భాలు ఇటీవల కాలంలో ఉన్నాయి. అది కేవలం మన యూనియన్ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, మన యూనియన్ మీద ఉన్నటువంటి గౌరవం. ఒకరోజు స్పందన కార్యక్రమం మేమంతా వెళ్ళాము. రవి గారు, నేను, నాన్నగారు, అదేవిధంగా రమణారెడ్డి గారు ద్వారా అందరూ వెళ్ళాం. వెళ్ళిన రోజున స్పందనలో ఆయన తారావళి కూడా ఉండి ఇచ్చినట్టు మీ యూనియన్ గురించి తెలుసు నాకు, కానీ అవసరాలు ఈ విధంగా చేస్తుంటే రమణారెడ్డి గారు అన్నారు అదంతా చేసేది మీకు తెలుసు కదా అన్నీ తెలుసు నాకు. అందుకే నేను జయరాజు ఫోన్ చేసి చెప్పాను ఈ విధంగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా అటు ఎస్పీతో కానీ, జిల్లా కలెక్టర్తో కానీ, స్థానికంగా ఉండే ఎంపీలతో కానీ, ఎమ్మెల్యేతో కానీ వీళ్ళతో కొద్దిగా దాదాపు అన్ని చోట్ల అందరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. వీటిని నిరంతరం కంటిన్యూ చేస్తూ యూనియన్ కోసం తప్పకుండా మనం వాళ్ళు ఏదడిగినా మన గోండామాల అయితే మీరు ముందు వాళ్ళ మీద ఎవరైతే మీ మీద దుష్ప్రచారం చేస్తారో వాళ్ళ మీద కేసు పెట్టాలని నేను చూసుకుంటాను. ఎంపీ గారు అయితే అవుట్ రైట్ గా మనకు అన్ని రకాల ఘటనలుగా ఉన్నాయి. ఈ విధంగా అన్ని స్థాయిలో మనకున్న నేపథ్యంలో అన్ని జిల్లాలో కూడా చూస్తున్నాం. చాలా మంది పోస్టులు 70వ వార్షికోత్సవం సందర్భంగా చాలా మంది ఉన్న లోగోని ఎలా ప్రచారం చేశారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా చూశాను. అయితే నేను చాలా మందికి పర్సనల్ గా ఇంట్రాక్షన్ తక్కువ, ఆ జిల్లాకి నేను కూడా రాలేదు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో. అయినప్పుడు కూడా సుబ్బారావు, సోమసుందర గారి ద్వారా అన్ని విషయాలు అందులో నా వాయిస్ 100% ఉంటుంది. That is correct. And second thing, okay,
very important for all of us because we should not talk about that time was good. నగరవాడ సభ్యులు విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ దయచేసి మీరు డేట్ ఏ రోజు ఇస్తే ఆ రోజు విజయవాడ పెట్టి ప్రెస్ లో వేదికగా పెడతాం. అదేవిధంగా ఎంపీ గారికి ప్రధానంగా మన కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ అనేక అంశాల్లో ఆయన రాష్ట్ర ప్రగతి గురించి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల గురించి ఆయన కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్న నేపథ్యంలో కుటుంబాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీసం 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే విధంగా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా పత్రికలు, దృశ్య మాధ్యమాలు, అంతర్జాల మాధ్యమాల్లో పనిచేసేటటువంటి జర్నలిస్ట్ అందరికీ వర్తించే విధంగా ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతా చట్టాన్ని తేవాలని మీరు కేంద్ర ప్రభుత్వం లో పెడితే మా అందరి తరఫున బాగుంటుంది సార్. అదేవిధంగా ఉద్యోగ పదవి విరమణ వయసు కూడా ఇటీవల మేము కర్ణాటకలో జరిగినటువంటి ఐజేఎస్ కాన్ఫరెన్స్ కూడా తీర్మానం చేశాం సార్. అది ప్రస్తుతం జర్నలిస్టుల ఉద్యోగ పదవి విరమణ వయసు 58 సంవత్సరాలు ఉంది. దాన్ని 65 సంవత్సరాలు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. ఇది ప్రొఫెసర్లు యూనివర్సిటీలో చేసేటటువంటి ప్రొఫెసర్లకు 65 సంవత్సరాలు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి 62 సంవత్సరాలు ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటటువంటి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటటువంటి ఉద్యోగులకి 63 సంవత్సరాలు ఉంది. అసలు జర్నలిస్ట్ అంటే పదవి విరమణకి చేయడానికి సంబంధం లేనటువంటి ఉద్యోగం, నిరంతర ఉద్యోగం. కాబట్టి ఈ అంశాల గురించి కూడా కేంద్రం దృష్టిలో పెట్టాలి. పార్లమెంట్ ఈ అంశం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జర్నలిస్ట్ అందరికీ గతంలో రైలు పాసులు ఉండేవి సార్, అవి కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజీ నాయకులు, మీ ఎంపీల్ని, అదేవిధంగా మీ మంత్రుల్ని అందరూ కూడా ఈ వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పుడు మేము కూడా మీకు ఒక వినతి పత్రం అందిస్తాం. ఇది కేంద్రంతో మాట్లాడి 50% బస్ పాస్ అయితే ఇప్పుడు 1 థర్డ్ ఉంది. రైల్వే పాస్ గతంలో 50% ఉండేది. దాన్ని పునరుద్ధరించాలని కేంద్రంతో మీరు మాట్లాడి ప్రతిపాదన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులందరికీ నగదు రహిత వైద్యం అందించే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టే విధంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మేము సమాచార శాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కార్పొరేటివ్ వైద్యశాలలో ఏవైతే ఆరోగ్యశ్రీ కింద అమలు అవుతున్నాయో అన్నిటి కూడా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ లో కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఇచ్చాం. అవి చాలా సందర్భాలు, ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఈహెచ్ఎస్ కింద జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ కింద చాలా తిరస్కరిస్తా ఉన్నాయి. వాటిని ఒకసారి మీరు కూడా ప్రస్తావించి అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది సార్. ఇవాళ మొన్న 80వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటే ఇవాళ 70వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ముందుగా మీ అందరికీ శుభాభినందనలు. ఈ సంవత్సరాలు ఇవాళ విజయవాడకు ఉన్న చరిత్ర ఏంటంటే, తెలుగు జర్నలిజం పుట్టిందే విజయవాడ. ఆంధ్రపత్రిక స్థాపించబడినదే విజయవాడ. ఇక్కడ నుంచి ప్రారంభమైన తెలుగు జర్నలిజం వాళ్ళ హైదరాబాద్, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించారు. అటువంటి విజయవాడలో ఇవాళ ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తున్న యూనియన్ వారు చేస్తున్నారు. గత కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి వారు వచ్చారు. పూర్వం చేయడానికి చాలా ప్రతిష్టలు కొన్ని రోజులు జరిగించారు. అప్పటికుండా ఇంట్లో ఉన్న పరిస్థితి సాధ్యాసాధాలను కూడా చూసి పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తుంది. కాకపోతే మీ వాళ్ళ సెమినార్ అంశం నాడు నేడు జర్నలిజం, నిజంగా మరి ఆ రోజు జర్నలిజం చూస్తే
ఎన్నో విలువలతో కూడిన జర్నలిజం ఉండేది. అంటే వాళ్ళు లేదని కాదు, ఆ రోజు ఒక జర్నలిస్ట్ పేరు చెప్తే ఆయన రాసిన వార్తను చదవాలనుకునే ఎవరు కూడా ఆసక్తిగా ఎదుర్కొంటారు. ఇవాళ ఆ రోజు ఉన్న ప్రింట్ మీడియాకి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా తోడైంది, డిజిటల్ మీడియా తోడైంది. ఈ 3 మీడియాలతో పాటు ఇవాళ వార్తలు ఎంత స్పీడ్గా మీరు పంపించాలి అనేది వస్తున్నారు, కానీ దాంట్లో నిజాలు సాధ్యాసాధ్యాలు కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక నిజం ముందుకు వెళ్ళే లోపల అబద్ధం ప్రపంచం అంతా మీకు వస్తుందని మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నాడు నేడు ఈ సెమినార్లో దీని మీద మాత్రం ముఖ్యంగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇదివరకు ఏదైనా వార్త వస్తే తప్పకుండా వివరణ తీసుకునేవాడు. ఇవాళ ఆ వివరణ తీసుకునే పద్ధతి కూడా ఉండట్లేదు. నిజంగా వార్త రాసే వాళ్ళని మీరు వివరణ తీసుకోవాలని కోరుతున్నాం. ఇక ఆ రోజుల్లో ఈ ఒక పేపర్ వస్తుంది అంటే 4 నుంచి వాళ్ళు వెయిట్ చేసేవారు. పేపర్ చదివినాకే ఏ కార్యక్రమాలకన్నా మేము పార్టిసిపేట్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చినాక ఏదో 7 నిమిషానికి 6 నిమిషం వార్త. నిజంగా స్పీడ్ యుగంలో పత్రికా రంగంలోనే కాదు అన్ని రంగాలు కూడా కరోనా వల్ల చాలా ఇబ్బంది అయింది. ఆ కరోనా ఇబ్బంది నుంచి వాళ్ళు పేరుకుని వాటికి డిజిటల్ మీడియా ముందుకు వెళ్తుంది. మరి దీంట్లో డిజిటల్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారో లేదో అంటే అడిగే సందర్భాన్ని ఎన్నో ఛానళ్ళు రకరకాలుగా కూడా ఎంతో మంది పెరిగారు. 10,000 మంది అన్నారు, 10,000 కాదు నాకు తెలిసి 20,000 మంది కూడా అసోసియేషన్ లో నెంబర్ కాకుండా జర్నలిస్టులుగా కూడా ఉండేవాళ్ళు ఉంటుంటారు. తప్పకుండా మీరు ఇందాక చెప్పారు, యుద్ధం అక్కడ ఎక్కడన్నా యుద్ధం జరిగితే యుద్ధంలో నుంచి జర్నలిస్టులు వచ్చారు. ధైర్యంగా వెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గొని అక్కడ ఉన్న వార్తలు ఇక్కడికి వచ్చే విధంగా చూపించేవాడు. అట్లా ఎన్నో వేగాలకి ఎన్నో ధైర్యంగా ముందుకు వెళ్ళాము. మనం కూడా చూసాం, ఢిల్లీలో ఒకే ప్లాటింగ్ ఛార్జ్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే విద్యార్థి ఉద్యమాలు జరిగినప్పుడు వెళ్ళిపోవాల్సిన పాత్ర రాలేదు. కానీ ఏమవుతుందంటే రెచ్చగొట్టే విధంగా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తప్పకుండా ఇవాళ నాణ్యమైన వార్తలు ముందుకు తీసుకువెళ్ళాలని అందరినీ కూడా కోరుతున్నాం. రాయాలి. క్లబ్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 70వ సంవత్సరం 70వ వార్షికోత్సవం చేసుకోవడం సంతోషం. దానికి అధ్యక్షులుగా సుబ్బారావు, అలాగే జయరాజ్ గారు, సెక్రటరీగా, ఇంకా వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. వృత్తి జర్నలిస్ట్ అంటే రాత్రి అయినా పగలైనా మీకు అంటే ఇక్కడ జయరాజ్ గారు చెప్పారు 40 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ లేకుండా చేయాలి. 60 సంవత్సరాలుగా ఓపుకున్నంత వరకు మిమ్మల్ని ఎలా చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇవాళ రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వెళ్ళమని కార్యాలయానికి ఫోన్ వచ్చినా, లేదంటే పైన ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ చెప్పినా, ఆఫీస్ చెప్పినా ఖచ్చితంగా వెళ్ళాలి, కవర్ చేయాలి. టెక్నాలజీ మారినాక ఇవాళ ఆధునిక టెక్నాలజీలో ఎవరు స్పీడ్ గా ఉంటే వాళ్ళదే ఇవాళ రాజ్యంలాగా అయిపోయింది. ఒకప్పుడు నాకు చెప్పారు చిన్ని గారు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, లేదంటే అప్పుడు పత్రికలు పొద్దున్న వస్తే కానీ దేశంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, ఊళ్ళో ఏం జరిగింది, జిల్లాలో ఏం జరిగింది తెలిసేది కాదు. ఇవాళ స్పాట్ లో ఇక్కడ ఉన్నాయి 10 కొట్టాలన్నాయి, 20 ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇలా బాగున్నాము మాట్లాడేది ఆల్రెడీ ఫ్లాష్ వెళ్ళిపోతుంది. అట్లాగా చిన్నయ్య గారు మాట్లాడి వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే ఏ సందర్భంలో కొన్ని మాట్లాడితే కూడా మాట్లాడండి వెళ్ళిపోతుంది. ఒక ఆయన హాస్పిటల్లో సీరియస్ గా ఉందంటే ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయన బాబు నేను ఉన్నానని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇంకా లేదంటే ఉన్నాడని చెప్పారు. అట్లాగా ఈ స్పీడ్ యుగంలో, బ్రేకింగ్ న్యూస్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చినాక ఎవరి చేతుల్లో కంట్రోల్ లేదు. ఎవరో ఎక్కడి నుంచో కొట్టారు,
అసలు పత్రికలు రిజిస్ట్రేషన్ ఇంకా చెప్పారు, రిజిస్ట్రేషన్ ఆర్డర్లో కూడా చాలా మందికి ఏది పేర్లు ఎక్కువ కూడా కనపడతా ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం గతంలో చూసాం, పాత్రికేయుల మీద నియంత్రణ చట్టాలు కూడా వచ్చినాయి. ఇది వివరాల్లోకి వెళ్ళకూడదు. నియంత్రణ చట్టాలు జీవోలు కూడా తీసుకొచ్చారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మీకు అన్ని రకాలుగా సహకరించే ప్రభుత్వం. మీరు జయరాజ్ గారు ఏవైతే డిబేట్ చెప్పారో 25 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, అలాగే లైఫ్ 5 lakhs యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో వెళ్తారో తెలియదు. మీకు జరగని ప్రమాదం మాకు జరగదు. కానీ మీరు ఎక్కువ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు మీరు కాబట్టి 2 wheelers వెళ్తుంటారు, కార్లు వెళ్తుంటారు, లేదా బస్సులు వెళ్తుంటారు. ఖచ్చితంగా అన్ని మీ న్యాయమైన కోరికలు మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని కూడా మీకు తెలియజేస్తారు. ఆ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఎప్పుడెల్లా గౌరవిస్తారు. ఎనీ టైం మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఈ సమస్యలు చెప్పచ్చు. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. అలాగే కీర్తి ప్రసాద్ గారు పార్లమెంట్ సభ్యులు నేనైతే ఇక్కడే ఉంటాను, మీ కళ్ళ ముందు రోజు తిరుగుతూ ఉంటాను. నాతో ప్రాబ్లం లేదు. ఆయన డేట్ తీసుకోండి, ఆయన పార్లమెంట్ ఢిల్లీ ఆయన తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే సమావేశం కూడా అయిపోయి నేను ఎప్పుడైనా సరే మీ ఇద్దరు మా పార్టీ తరఫున కీర్తి ప్రెస్ కి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండి వస్తామని కూడా తెలియజేస్తూ ఇవాళ ఏపీడబ్ల్యూజీ స్థాపించబడినప్పుడు రైతులు పెద్దలు ఎంతమంటున్నారు. ఆ రోజున రాజధానిలో ఉండేది హైదరాబాద్లో అప్పటికి పత్రికా రంగం పెద్దగా లేదు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో ఆయన చూసి మనము ఈ రోజున ఈ 70 వసంతాల కార్యక్రమంలో ఆయన మనం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ అనేది సభ్యులు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ కూడా మన రాష్ట్రంలో ఒకే ఒక చేసిన సేవలకు గుర్తింపుగా ఈ రోజున ఈ వ్యవస్థాపక దినోత్సవం రోజున సభ్యులన్నింటినీ కూడా నేను ఏపీడబ్ల్యూజీ నాయకులకు ధన్యవాదాలు. ఓకే.